ఏపీలో డయేరియా వ్యాధి విజృంభిస్తోంది. చాప కింద నీరులా గ్రామాన వ్యాపిస్తోంది. కలుషిత నీరు, అపరిశుభ్రత డయేరియా వ్యాప్తికి తోడయ్యాయి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటూ కూటమి ప్రభుత్వం ఓవైపు వాడవాడలా హడావుడి చేస్తుంటే మరోపక్క డయేరియా సోకి గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విజయనగరం జిల్లా బిల్లలవలస గ్రామంలో డయేరియా వ్యాధి సోకి ఏకంగా 22 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు వాంతులు, విరేచనాలు కావడంతో ఆసుపత్రి బాట పట్టారు. కొన్ని నెలల క్రితం విజయనగరం జిల్లా గర్ల మండలంలో డయేరియా విలయ తాండవం చేసింది. వ్యాధి లక్షణాలతో 11 మంది మృత్యువాత పడ్డారు. డయేరియా బాధితులకు చికిత్స అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇప్పటికీ అక్కడక్కడ డయేరియా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో గ్రామీణ పారిశుద్ధ్యం ఎంత అధ్వానంగా మారిందని జిల్లాలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విజయనగరం జిల్లా బిల్లలవలసలోనూ గత 2 రోజులుగా డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటికీ 22 కేసులు నమోదు కాగా మరో 10 మంది వరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో గ్రామ సచివాలయ సిబ్బంది, పిహెచ్సి వైద్యుల బృందం గ్రామంలో పర్యటించి డయేరియా బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. ఇటు పంచాయతీ కార్యాలయం ఆవరణలో చెట్ల కింద రోగులు తెచ్చుకున్న మంచాలపైనే చికిత్సను అందిస్తున్నారు. మనకి డైరియా కేసెస్ వచ్చాయి. అయితే ఫెస్టివల్ జరిగిన తర్వాత ఈ ఫుడ్ కంటామినేషన్ వల్ల రీసెంట్గా కేసెస్ రిపోర్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. 17th నుంచి కేసెస్ స్టార్ట్ అయ్యి 3 కేసెస్ వచ్చాయి. 3 కేసెస్ ఎంఆర్ హాస్పిటల్కి రిఫర్ అయ్యాయి. 18th మళ్ళీ ఇంకో 3 కేసెస్ వచ్చాయి. అవి కూడా ఒకటేమో జీజీహెచ్, ఒక ప్రైవేట్ హాస్పిటల్, ఒక ఎంఆర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. 19th నుంచి మాత్రం మన ఇక్కడ సబ్ సెంటర్లోనే కేసెస్ ఉన్నాయి. బయట ఉన్న కేసెస్ స్టేబుల్గానే ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర ఉన్నవి కూడా స్టేబుల్గానే. అయితే బిల్లలవలసలో ఇప్పటికీ ఒకరిద్దరుగా వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి వద్దకు క్యూ కడుతున్నారు. అప్రమత్తమైన గ్రామ పంచాయతీ సిబ్బంది తాగునీటిని నిలుపుదల చేశారు. అపరిశుభ్రంగా ఉన్న బోర్ వెల్స్ ను సీజ్ చేశారు. అయితే కాలువల్లో ఉన్న తాగునీటి కుళాయిలపై ఇంకా చర్యలు తీసుకోలేదు. కలుషిత తాగునీరు కట్టడి అయితేనే డయేరియా కట్టడి అవుతుందని వైద్య అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.